ఈ మధ్య కాలంలో చాలా మందిలో పాదం యొక్క అడుగు భాగంలో కాన్స్ సమస్యను చూస్తున్నాం. దీన్నే సాధారణ భాషలో ఆనెలు అని కూడా అంటాం. ఎప్పుడైతే ఈ యొక్క కాన్స్ కాలు యొక్క పాదం అడుగు భాగంలో వచ్చి ఇబ్బంది పెడతాయో నడవడం చాలా కష్టంగా మారుతుంటుంది. ఈ సమస్య రావడం గల ప్రధాన కారణాలు ఏంటి, అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ కాన్స్ అనే సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు చూసినట్లయితే ముఖ్యంగా ఎక్కువసేపు కాలుపైన ఒత్తిడి అనేది ఒకే ప్రాంతంలో ఉండడం, అలాగే వేసుకునే షూస్ కూడా లేదా చెప్పులు కూడా కరెక్ట్గా లేకుండా ఉండి తీవ్రమైన ఒత్తిడి ఉండడం వల్ల కూడా ఈ యొక్క కాన్స్ సమస్య అనేది వస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో నడిచేటప్పుడు కరెక్ట్గా స్టెప్ పడకపోవడం వల్ల కూడా కాలు యొక్క పాదము భాగంలో ఒత్తిడి అనేది పెరిగిపోయి ఈ యొక్క కాన్స్ అనే సమస్యలు రావడం చూస్తుంటాం. ఆనెల సమస్యను ఎదుర్కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఈ సమస్యను త్వరగా నివారించుకోవచ్చును. ముఖ్యంగా టైట్ ఉన్న షూస్ ధరించడం కానీ, నడిచేటప్పుడు ప్రాపర్గా నడవలేకపోయినప్పుడు కానీ, లేదంటే పాదాన్ని సరిగా క్లీన్ చేసుకోకుండా ఉండడం వల్ల కానీ ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తీసుకునే షూస్ కానీ, వాడే చెప్పులు కానీ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే తదేకంగా ఒకే పొజిషన్లో నిలబడడం కానీ, కాళ్ళపైన ఎక్కువ ప్రెజర్ పెట్టడం కానీ చేయడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మధ్య మధ్యలో మూమెంట్ అనేది ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా కొన్ని జాగ్రత్తలను తీసుకున్నట్లయితే ఈ యొక్క కాన్స్ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఈ సమస్య వచ్చినప్పుడు హోమియోపతి వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందులలో ప్రధానంగా యాంటిమనం క్రూడం అనే హోమియో మందు ఈ యొక్క కాలి పాదంలో వచ్చే ఆనెల సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ మందు లక్షణాలు గమనించినట్లయితే వీరికి పాదం యొక్క అడుగు భాగంలో తీవ్ర ఒత్తిడి వల్ల కాన్స్ అనేటి ఫామ్ అయి ఇవి ఒక కోన్ షేప్ లాగా ఫామ్ అవుతుంటాయి. ఎప్పుడైతే ఈ సమస్య వస్తుందో నడక నడిచేటప్పుడు చాలా ఇబ్బందిగా మారుతుంటుంది. అడుగు తీసి మళ్ళీ అడుగు వేయాలంటే ఎప్పుడైతే ఈ యొక్క ఆనె ఉన్న ప్రాంతంలో ఏదైనా చిన్నది గుచ్చుకున్నా కూడా తీవ్రమైన నొప్పి రావడం, చాలా ఇబ్బందిగా మారడం అనేది వీరిలో చూస్తుంటాం. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క యాంటిమనం క్రూడం అనే మందును వాడుకున్నట్లయితే ఈ కాన్స్ అనే సమస్య అనేది తగ్గిపోతుంటుంది. అలాగే ఈ సమస్యకు మరి ఒక ముఖ్యమైన హోమియో మందు శైలిష. ఈ మందు ఎక్కువగా కాన్స్ అనేటివి పస్ ఫార్మేషన్ ఎక్కువగా ఉండి తీవ్రమైన నొప్పితో కూడి ఉండి పస్ బయటికి వస్తున్నట్టుగా అనిపించడం, అలాగే టచ్ చేసినట్లయితే తీవ్రమైన పెయిన్ రావడం, ఇలాంటి సందర్భంలో శైలిష అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు ఫెర్రం పిక్రికం. ఈ మందు కూడా కాన్స్ సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా ఎల్లో కలర్లో వచ్చే ఆనెల సమస్యకు, అలాగే ఈజీగా స్ప్రెడ్ అవుతున్న సందర్భంలో ఈ యొక్క మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెయిన్ వల్ల అంటే ఓవర్ స్టాండింగ్ వల్ల కానీ కాలిపై తీవ్రమైన ఒత్తిడి వచ్చి ఎల్లో కలర్లో కాన్స్ అనేటివి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ యొక్క ఫెర్రం పిక్రికం అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు తూజా. ఈ మందు కూడా రికరెంట్గా వచ్చే కాన్స్ సమస్య కానీ వాట్ సమస్య కూడా తోడై ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ యొక్క తూజా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఈ యొక్క కాన్స్ ఉన్న ప్రాంతంలో టచ్ చేసినట్లయితే తీవ్రమైన పెయిన్ అనేది వచ్చి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో కూడా ఈ యొక్క తూజా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. చివరగా మరి ఒక ముఖ్యమైన హోమియో మందు యాసిడ్ నైట్రికం. ఈ మందు కూడా కాన్స్ సమస్య అనేది వచ్చి అవి ఒక చీములాగా కానీ గడ్డలాగా కానీ ఏర్పడి సలపరింత అనేది ఎక్కువగా ఉండి పెయిన్ అనేది టచ్ చేస్తే తీవ్రమైన ఇబ్బంది పెడుతున్నప్పుడు నడవాలంటే కూడా కష్టంగా మారుతున్న సందర్భంలో ఈ యొక్క యాసిడ్ నైట్రికం అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఈ యొక్క కాన్స్ సమస్యకు పనిచేస్తుంటాయి. ఏదైతే మందును లక్షణాన్ని బట్టి ఎంచుకుంటామో ఆ మందును సమస్య ఆరంభ దశలోనైతే 30 పొటెన్సీలో రోజుకు 2 డోసుల చొప్పున ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి సుమారు 2-3 రోజుల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఒక సమస్య అనేది దీర్ఘకాలికంగా బాధిస్తున్న సందర్భంలో ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో వారంలో ఒక రోజు సుమారు 3 నుంచి 5 వారాల పాటు వాడుకున్నట్లయితే ఈ సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ మందులు వాడుతున్నా కూడా సమస్య తగ్గకుండా
ఇబ్బంది పెడుతున్నప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు గనుక మందులు వాడుకున్నట్లయితే ఈ కార్న్స్ లేదా ఆనెల సమస్యను సర్జరీ లేకుండానే సాధ్యమైనంత వరకు హోమియో మందులతోనే తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.